అందరికీ నమస్కారం। ఈరోజు మా బాలాజీనగర్ గ్రామ పంచాయతీలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రారంభించడం జరిగింది। మా ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశానుసారం ఈరోజు మధ్యతరగతి ప్రజలకి అందరికీ సన్నబియ్యం అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో ఇంతకుముందు ముద్దు బియ్యంతో వాళ్ళు చాలా అవస్థలు పడ్డారు, తినలేక కొంతమంది అమ్ముకున్న పరిస్థితి కూడా ఉంది। ఇప్పుడు అందరూ కూడా 3 పూటల మంచి ఆహారం తీసుకోవాలన్న ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు మేము సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం। ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు। సన్నబియ్యం ఈ టర్మ్ నుంచి సన్నబియ్యం రావడం వాళ్ళకి చాలా ఆనందంగా ఉందని చాలా మంది కూడా చెప్పారు మాతో। వెనుపల్లి మండలం ఖమ్మం జిల్లా విఎంమంజర్ గ్రామం అండి। ఇప్పుడు గత పరిపాలనా విధానాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే అప్పట్లో మరి దుడ్డు బియ్యం ఇస్తున్నటువంటి వాళ్ళు ఆ దుడ్డు బియ్యాన్ని బయటికి 80% బయట అమ్ముకోవడం జరుగుతుంది। మరీ పేద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు దుడ్డు బియ్యం వాడుకునేవాళ్ళు। కానీ ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మన మట్టా రాగమయ్య దయానంద్ విజయ్ కుమార్ గారి యొక్క సారథ్యంలో వీరు కూడా అసెంబ్లీలో ప్రస్తావన తీసుకురావడం జరిగింది। ఆ ప్రస్తావనలో భాగంగా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని చోట్ల కూడా ఈ దుడ్డు బియ్యాన్ని ఆఫ్ చేసేసి సన్నబియ్యం ఇవ్వటం వలన ఇప్పుడు 80% అమ్ముకుంటున్నటువంటి పేద ప్రజలు కానీ చిన్న సన్నకారు రైతులు అమ్ముకున్నటువంటి పరిస్థితిని ఇప్పుడు లేకుండా సన్నబియ్యం ఇవ్వటం వలన ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకునే పరిస్థితి వచ్చింది। ఇది అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏమీ కూడా చేయలేకపోయినటువంటి పరిస్థితిని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలోని ఈ సన్నబియ్యం ఇవ్వటం వలన ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవటం జరుగుతుంది। నిన్న ప్రారంభించినటువంటి మరి సన్నబియ్యం రేషన్లకి సప్లై చేసి అందరికీ కూడా సన్నకారు రైతులందరికీ కూడా పేదవాళ్ళందరికీ కూడా ఉపయోగించుకునే పద్ధతిని ఇవాళ సన్నబియ్యం రావటం వలన అందరూ ఉపయోగించుకుంటారు। ఈ బియ్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు మరి మన ఎమ్మెల్యే గారైతేనేమి మరి అదేవిధంగా మన పరిపాలకులు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మన కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ప్రజలందరికీ కూడా అందరికీ సమానత్వంగా అందే విధంగా మన రాష్ట్రంలో అన్ని డీలర్షిప్లకి సక్రమంగా రైస్ అందే విధంగా చూడాలని। లక్ష్మి అండి, నేను కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధి 29వ వార్డులో నివసిస్తున్నాను। నేను 29వ వార్డు రేషన్ షాప్లో ప్రతి నెల రేషన్ బియ్యం తీసుకుంటానండి। మన రేవంత్ రెడ్డి సార్ గారు అన్నట్టు ప్రతి నెల సన్న బియ్యం మీకు వస్తాయి అన్నట్లుగానే ఈ నెల సన్న బియ్యం పంపించారు। అలాగే మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కోరిక నెరవేరింది। అలాగే ఈ ఒక్క నెల కాకుండా ప్రతి నెల కూడా మాకు ఈ సన్న బియ్యం పోస్తే ఏంటంటే సార్ కొంచెం పేదవాళ్ళం వేరే బియ్యం కొనుక్కొని తినలేకుండా ఈ బియ్యమే తినగలుగుతాము। అట్లాగే ప్రతి నెల ఇదే పంపించే విధంగా మాకు సహకరించుతారని మా మనవి। అలాగే సన్న బియ్యం ఇస్తా అని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ఎంతో రుణపడి ఉంటాము। అలాగే మా వార్డు సభ్యులందరికీ కూడా ఎంతో సంతోషకరమైన విషయము ఈ సన్న బియ్యం పోయడం వలన మేము కనీసం 2 పూటలైన ఇప్పుడు తింటామండి। కొనుక్కొచ్చుకున్న బియ్యంతో అయ్యో అయిపోతాయని ఒక రోజు వెనక ముందు చూసుకునే వాళ్ళము। ఇప్పుడు అలాంటి లోటు లేకుండా మాకు ఈ సన్న బియ్యం పోస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము। మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులైన యనమల రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అధికారంలోకి వచ్చేటప్పుడే ముందే పేదల కోసం సన్నబియ్యం అనే ఒక కాన్సెప్ట్ తోటి ఏదైతే వారు ఆ రోజు వాగ్దానం చేశారో అదే వాగ్దానం నిలబడి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి సన్నబియ్యం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు। ఆ కార్యక్రమం ఎప్పుడైతే మొన్న ఉగాది రోజు మరి ముఖ్యమంత్రి గారు సూర్యాపేట జిల్లాలో ప్రకటన చేశారు, అప్పటి నుంచి ఆ రోజు నుంచే ప్రజలు ఎప్పుడెప్పుడు అని చెప్పేసి సన్నబియ్యం కోసం ఎదురు చూస్తూ ప్రతిరోజు కూడా మాకు ఇవ్వండి, ఆల్రెడీ ఉగాది రోజే ముఖ్యమంత్రి గారు మరి ప్రారంభోత్సవం చేశారు కాబట్టి అని చెప్పేసి మా వెనకాల పడి తిరుగుతున్నారు। అవి చూస్తే చాలా చక్కగా ఉన్నాయి బియ్యం కూడా। రైతులు ఇప్పటికీ మా ఇల్లందరూ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ కోరం కనకయ్య గారు గత పావు గంట క్రితమే వచ్చేసి ఓపెనింగ్ చేసి వెళ్ళటం జరిగింది।
ఇప్పుడు మా దగ్గర కనీసం సుమారుగా లేదనుకుంటా ఒక 100-120 మంది పబ్లిక్ రైస్ కోసం ఎదురు చూస్తూ లైన్లో నిలబడి ఉన్నారు. ఈ బియ్యాన్ని చూసేసి వాళ్ళు ఎంతో ఆతృతగా చాలా చక్కటి బియ్యం, చాలా చక్కటిగా ఇంతవరకు మేము ఏ రోజు కూడా ఇలాంటి బియ్యం ప్రభుత్వ సౌక దుకాణాల్లో మేము తీసుకోలేదు. ఈరోజు అవి ఇస్తున్నారంటే మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి ఎంతో రుణపడి ఉన్నాము. మేము కడుపు నిండా తినడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. ఇలాగనే మాకు ఇస్తే ఆ ముఖ్యమంత్రి గారికి ఎల్లవేళ మేము రుణపడి ఉంటామని ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు, కార్డు హోల్డర్లు మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు సౌజన్య, మాది మణుగూరు. మరి ఈరోజు గవర్నమెంట్ సన్న బియ్యం ఇస్తా అని చెప్పబట్టి మరి 3 నెలల కాలం నుంచి గడుపుతున్నాం. ఎప్పుడా అని ఎంతో ఆశతో చూస్తున్నాం. ఎప్పుడు మరి రేషన్ షాప్లో సన్న బియ్యం వస్తాయా అని. మరి ఈరోజు అది ఏర్పాటు చేశారు. మరి నేను సన్న బియ్యం తెచ్చుకోవడం కూడా జరిగింది. సన్నగా ఉన్నాయి. మరి ఇన్ని రోజులు దొడ్డు బియ్యం తిని ఎప్పుడు సన్న బియ్యం వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాం మేము. మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి ప్రతి నెల ఇలాగే సన్న బియ్యం ఇవ్వాలని, ప్రజలందరికీ సహాయం చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. అందుకే ఈరోజు ఆయనకి ఎప్పటికీ మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఆయనకు రుణపడి ఉంటాం. మా అందరి కష్టాలు గుర్తించిన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు.